యో ప్రసాద్. ఏ నా ఏ గానాగలేమో దిగుతానేమన్నా ఏమన్నా అవలా ఏమన్నా చిల్లర పచ్చరాడా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ఇప్పుడు నంబర్ ఎట్లా దొరికింది నీకు యో ఎందుకు ప్రసాద్ సీరియస్ అవుతున్నావు? నువ్వు అసలు మైన నంబర్ ఎవరు ఇచ్చారు నీకు? యో నీకు తెలిసిన వాళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు కాదా ఏంది? నేను కనుక్కోలేనా? యానవుడికి ఇచ్చావు అసలు నంబర్ యానవుడికి ఇచ్చావు ఉంటే యానవుడికి ఇచ్చాడు నీకు. యో నీ నంబర్ ఆల్రెడీ చిలకల కంపెనీలు అందరితో ఉంది. ఏ లోపల నడుతాడు మైన నంబర్ ఎట్లా దొరికింది? నా నంబర్ కూడా చిలకలతో ఉంటుంది. అవునా ఏమన్నా ఇప్పుడు బజార్కి మొత్తం రోడ్లు అయితే మొత్తం రోడ్డు బండి నేను పోయి వస్తుంది అందరితో చూసుకుంటున్నా. యో ప్రసాద్ ఒకసారి నువ్వు మా గ్రూప్లో ఆడినాక మొత్తం అందరికి వెళ్ళిపోతుంది నంబర్. ఏ చిల్లర బజారా మొత్తం ఇప్పుడు పొద్దున్నే కూర్చోబెట్టి మొత్తం అంతా అడుగుతాడు ఇప్పుడు. ఆ రికార్డింగ్ నువ్వు ఫోన్ మాట్లాడి అమ్మాయిల గురించి మాట్లాడి ఆ అమ్మాయి ఇంతుంది అట్లుంది బొంబాయిలో ఉన్నారు ఆపరేషన్ మాత్రలు టాబ్లెట్లు ఇవన్నీ నాతో మాట్లాడి అంతా రికార్డింగ్ ఎత్తి మైనర్ చూపిస్తావా? యో ప్రసాద్ నాకు పొద్దున్నే 350 రూపాయలు డబ్బులు వస్తే నువ్వు గుర్తొస్తుంది. లోపలడా బజారడా చిల్లర మమ్మడా నీకు చెప్పేది అవలా ఏమైనా చేస్తానని మాట్లాడేది ఏంది? నువ్వేంది మాట్లాడుతాడేది? గానాగలు ఏమని చేస్తారని ఏమన్నా అంతా కలిసి ఏమన్నా? యో ప్రసాద్ వినువయ్యా నేను చెప్పేది పూర్తిగా. ఎవరు ఏమన్నా బొంగులో పోసారు వింటారు అంతా ఏమన్నా సిల్లిగుంది ఎవరాగుంది ఏమన్నా మీకు? సరే సరే బాగం గమనులే ఫోన్లే అంత అవలైపోతుంది నీకేమన్నా అవలగా? యో ఎందుకు చిన్నప్పటి నుంచి ఇట్లే కొట్లాడుతూనే ఉంటావా నాతో నువ్వు? ఏంది కొట్లాడతారు చిన్నప్పుడు? నువ్వెవడు నేనెవడు? అందుకే నీది ఎవరు రాదేమోరయ్యా నువ్వు? యో నువ్వు కొమ్మల ఊరికి పోతారు బజార్లో అంతా ఊరంతా తిరగల అంటే నా గురించి ఎట్లా? యో ఏమైంది ప్రసాద్ ఇప్పుడు? నువ్వు నంబర్ ఇచ్చి మా ఆయనకి ఏంటి పెట్టావు అంట రికార్డింగ్ అంతా. యో నీకు ఫోన్ చేస్తే నీ నంబర్ పని చేయలేదు, ఏం చేయాలా? నంబర్ పని చేయకపోతే మరి మా ఆయన నంబర్ ఎవరు ఇచ్చాడు నీకు? ఎట్లా దొరికిందే? అవునా? యో ప్రసాద్ మన సర్కిల్ నెట్వర్క్ పెద్దది నీకు తెలుసు కదా. ఏ లౌడా సర్కిల్ నీకేమన్నా ఏం బొక్క సర్కిల్ ఉంది నీకే? అంతా బ్రోకర్ల పని ఎంత నీకెంత? అమ్మాయిల పని ఎంత? కూడా మళ్ళీ మాట్లాడతావు మళ్ళా. సరే సరే గాని బాత్రూమ్ లో ఉన్నాను, గట్టిగా అరిస్తే బాగుండదు. ఇది మన బాత్రూమ్ ఏమన్నా ఉందా నీకేమన్నా? పిల్లల మళ్ళీ మాట్లాడతావు నువ్వు. యో ప్రసాద్ నువ్వు చేసే పనులకంతా పోతా ఇప్పుడు మళ్ళీ కోలుకుంటున్నాయి. ఇప్పుడు ఏదో సంబంధాలు కూడా వచ్చేది కూడా ఎందుకు పోతున్నాయి దీనివల్ల మొత్తం అంతా. యో నా వల్ల తప్పు జరిగింటే నేనే నీకు సంబంధం కుదురుస్తాను, నువ్వు భయపడకు. సంబంధం కూర్చున్నావా? మొన్న బొంబాయి లాంటివి అంత ఫిగర్లు చీకర్లు అనుకుంటాను అంత కబ్బులేమి రావద్దు. బాగుండవద్దు. నేను కాదయ్యా ప్రసాద్ కాదు నేను అంటే మాట్లాడిపో. యో నువ్వు ప్రసాద్ కాదన్నా కూడా నాకు తెలియదా ఏంది? ఇప్పుడు చిల్లరమ్మ కూడా అసలు నువ్వు ఇవన్నీ చెప్పడం ఏంటి? మనం ఫ్రెష్ మీట్ పెట్టిస్తావంట ఏమవుతుందా పనికి? ఫ్రెష్ మీట్ పెట్టించే నీకేమన్నా? అందుకే నేనెవడు నువ్వెవడు మా అసలు నంబర్ ఎట్లా దొరుకుతుంది నీకు? మీకు మా ఇద్దరువే చెప్పేది నువ్వు ప్రసాద్. ఏది రౌడా ఏంటావు నువ్వంతా? యో మీ అన్న దగ్గర సంసారం నాశనం అయితే ఇంట్లో. యో అతని దగ్గర నీ గురించి గొప్పగా చెప్తే ప్రెస్ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే నీకు గొంతు కూడా మాట్లాడు నాకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. యో గొంతు పోతే ఓ పని చేయి, నేను చెప్పిన చిట్కా ఫాలో అయినావంటే నీ గొంతు మామూలు అవుతుంది. నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు చిట్కాల గురించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? యో మెల్లిగా మాట్లాడు ప్రసాద్. ఏం మాట్లాడుతావు నువ్వు మెల్లిగా? సన్న మాట్లాడే విషయం అయిందేమన్నా? సరే ఇప్పుడు ఏమైంది ప్రసాద్? ఏమైందంటే కొమ్మలు కూలిపోతున్నాయి మైన వచ్చి నీకు ఏమరా మరస బతుకుతావా ఇంట్లో ఉండవా? ఏం మర్యాద ఉండిస్తావా లేదా? మా మర్యాద కాపాడరా నువ్వు? కాపాడేవాడువా పోదింగానివా? నువ్వు మాట్లాడి ఎన్నెన్ని మాట్లాడతారో తెలుసా? ఇది తెలిస్తే చెప్పు మీ అన్నకి నీ దగ్గర ఉండను నేను. మా మళ్ళా యో నేను సపరేట్ నాకు పెద్ద బిజినెస్ ఉంది, వాడికి వెళ్ళిపోతాను, మా వాళ్ళు ఉన్నారని చెప్పి నువ్వు ఇటుకు వచ్చేయి. ఏడుకొచ్చాను నీకు? ఏడుకొచ్చాను నీకు అవసరమా? ఏ లోపడా నువ్వెవడు నేనోడు రక్త సంబంధం వదులుకోవాలని వస్తాడేమన్నా?
యో ఒక్కటి విను ప్రసాద్. ఏమంటావు ఏమన్నా అవునా ఏమన్నా సరే సరే కానీ ఒక్కటి చెప్తాను బాగా విను. ఏంటంటే బజార్లో మాట్లాడినంత యో నెల్లూరులో నెరజా వచ్చింది, నీకు అందుకు ఫోన్ చేస్తే నువ్వు పని చేయలేదు. యో ప్రసాద్ ఉన్నావా లేదా? ఏ చిల్లరమ్మ కూడా ఈడ మా పెద్దమ్మ నాకల్లి చూస్తుంది మొత్తం అంతా క్యాగలేసి మాట్లాడుతుంటే ఎవరు అంటున్నాడు. సరే పెళ్ళి మాట్లాడు. ఎందుకు నీకు నాకు చిన్నప్పుడు నుంచి ఉండే గలాటే కదా ఎప్పుడు నువ్వు నన్ను తిడుతూనే ఉంటావు. నాకేమన్నా ఉంటాయి నీకేమన్నా బేవర్ చూడ నువ్వు నీకేమైనా ఉంటాయి నాకేమైనా ఉంటాయి నువ్వెవడు నేనెవడు నీకు ఇప్పుడు యో నువ్వు ఎన్నిసార్లు చీగొట్టినా నా ప్రసాద్ నేను ప్రాణం పోయినా వదులుకునే వ్యక్తిని కాదు భయ్యా. నువ్వు నాకు బొంగులో నువ్వు స్నేహం ఎవడు నువ్వెవడు నేనెవడు ఇంతకే మాట్లాడుతానేది. యో ప్రసాద్ నువ్వు సన్నప్పుడు నుంచి నువ్వు ఎవరు అంటూనే ఉన్నావు, కానీ నిన్ను ప్రతి ఆపదలో నేను కాపాడుకుంటే రాలేదు. ఏ లోడప్ కాబడుతున్నావా ఏం కాబడుతున్నావు ఇప్పుడు 3 లక్షల అప్పులు ఉంది మా నాయనకి తీరుతురాపా. యో ఎంతసేపు నేను ఆపరేషన్ చేయించుకో నీకు మా అన్నని చెప్తిని. ఏ లోపరోడా నేను మాట్లాడేది ఏందో ఇగో ఈ ఒట్టారు కూతురే ఇవన్నీ మాటలు చెప్పేవన్నీ రికార్డింగ్ అన్ని పెట్టి నువ్వు ఇప్పుడు ఇది కూడా రికార్డింగ్ పెట్టావు కాల్చిందే నువ్వు లోపరోడా అన్ని పెడతావు ఇది పెట్టు ఇది కూడా పెట్టావు మా ఆయనకి. యో గుర్తుగా ఒకసారి స్టార్టింగ్ లో నీ కాల వేసి తొక్కేస్తాం మేమంతా కలిసి నీ కలిసినామంటే నువ్వు ఎవరు ఏంటికి నీకు సంబంధం ఏంటి ఈ నంబర్లు ఎవరు ఇచ్చారు ఎక్కడ పట్టుకున్నావు నువ్వు ఏం పని చేస్తున్నావు అసలు అమ్మాయి కూడా ఏంటి నన్ను ఫోన్ చేసి నన్ను రోజు సంపాదించి ఎన్ని నంబర్ నుంచి సంపాదిస్తావు అన్ని మొత్తం అన్ని చెప్పేస్తాను నేను కూడా పట్టుకుంటాను నిన్నే. యో ఇద్దరం ఇరుక్కుంటాం అయ్యా, గుట్టు బయట పెట్టద్దు ప్రసాద్. ఏం జరిగిందని లోడ జరిగిందని పోయి ఎందుకుంటుంటా నువ్వు. యో నువ్వు మాట్లాడిన ఆడియో కాల్ ఉంది కదా మొదట్లో మాట్లాడితే నేనే ప్రసాద్ నా బొంద కూడా ఏం కాదని ఆడియో కాల్ వల్ల. యో నీకు చిన్నప్పుడు ముద్దపప్పు తినిపించేవాని అదన్నా గుర్తుందే? ముద్దపప్పు తినిపించినావా ముద్దపప్పు తినిపించినావా నాకు అవసరంలే. ఏంది ప్రసాద్ నేను ముద్ద అంటే నువ్వు ఏదో మాట్లాడతావు. నాకు ఇప్పుడు వచ్చే మాటల్లో ఇప్పుడు వచ్చే కాపులు నాకు వచ్చే బూతుల్లో ఎట్లా మాట్లాడతానో అసలు నా మైండ్ చెప్పాలి నీకు. ప్రసాద్ ఇంకొకటి నీకు పెరుగులో పాస్ బోస్ బెడ్ తాపిస్తుంటే అది గుర్తుందా? ఏ లోపరోడా బజారోడా చిల్లర మామోడా ఏ పేపర్ కూడా కాగితాలోడా చిల్లర బజార్ తినే ఆ దెబ్బలో కూడి తినేవాడా అంతా నువ్వు తిన్నట్టున్నావు అట్లే సరే ప్రసాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా నీకు నాకు ఉండే తప్పదులే కానీ ఈ జన్మకే. నాకుండేది ఉంటుంది నీకుండేది ఉంటుంది నీకు ఏది ఏమోలే కానీ నాకుందిలే. సరే సరే కానీ ఇంకొక విషయం చెప్తా గుర్తుపెట్టుకో. బజ్జీలు మిరపకాయ బజ్జీలు తినేదంతా మానేసుకో. ఏంది నువ్వు ఊరంతా మిరపకాయ బజ్జీలు తినేది మానేసుకో. నేను మిరపకాయ బజ్జీలే తిన్నా. ఏ లోపరోడా చిల్లర బజారోడా కొడల పిండే తినేసావను నువ్వు తిని గ్యాస్ డబ్బులు బర్రం పిత్తులే బాగా ఉద్దంతా ఎర్రగా అవుతుంది ఇట్లా అవి తిని. ఏంది ప్రసాద్ ఎప్పుడు చూడు నన్ను అన్నీ మాటలంటావు. ఈ మాట్లాడి నరకాలని నిన్ను ఇంకా అడ్డం వేసి నరికినా పర్లేదు నిన్నే ఎగస్ గాల్లో నరకాల ఇంకా తొక్కాలని నిన్నే. యో ప్రసాద్ నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం పోయా, అందుకే మీ అన్నకు ఒక పార్సల్ పంపించా. ఆడపిల్లనేమన్నా నచ్చేకి నీకేమన్నా అవ్వలా ఏమన్నా? యో పార్సల్ మీ అన్నకు పంపించా, నీకు ఇంకా చెప్పలేదా? నిన్నే మామూలుగా నరకూడదు, అడ్డం పెట్టి నరకాలి నిన్నే. యో నీకు పార్సల్ పంపించానంటే ఏందో వదులుకుంటూ కూర్చున్నావు. నాకేంటి ఏంటి పంపిస్తావు పార్సల్ నువ్వు? అవలా ఏమన్నా కానీ ఏమని చేస్తున్నావా ఒకసారి అవలా? యో నువ్వు నాకు స్కూల్లో చదువుకున్నప్పుడు పెన్సిల్ కొనిసివి నాకు ఇప్పటికి దాచుకున్నా తెలుసా? ఏం దాచుకున్నావు నువ్వు? పెన్సిల్. నువ్వు నాకు స్కూల్లో పెన్సిల్ కొనిచ్చినావు మర్చిపోయినావా? ఏ లోపడా నీ ఫ్రెండ్ నీకేంది? నా వయసు ఎంత నీ వయసు ఎంత? యో నీదెంత ప్రసాద్? నా వయసు ఎంత నువ్వు వయసు నీ వయసు ఎంత 46 57? యో ప్రసాద్ నీదెంత చెప్పు? నాదెంత నీకు అవసరం? నీ వయసు ఎంత ఏ ముసలోడా? యో నాదెందుకు కానీ ఒక్క విషయం చెప్తాడు. పార్సల్లో చాలా వెరైటీస్ పంపించాను,
మీ అన్న ఏం తీసే లోపల పంపిస్తావో ఏమీ లేదు. ఏమైతుందో ఏమో నాయనా. మా ఆయన ఏమనుకుంటాడో ఏమో నాయనో. ఏమో పంపించి చచ్చిపోయినావో దాంట్లో ఏమున్నాయో ఏమో నాయనా. మా ఆయన ఇంకా ఏంటి అసలు క్యాన్ చేయనాయను తండ్రి. నువ్వు ఏ లోపల బద్దలడా చిల్లర బద్దలడా నేను గొబ్బు లేపుతా నువ్వు. ఆ క్యాన్ చేసి చచ్చిపో నువ్వు. క్యాన్సిల్ ఆ దేవుడు ఆల్రెడీ చేరిపోయింది ప్రసాద్, క్యాన్సిల్ చేసేకి ఏముండదు. ఎన్ని కొమ్మలు మూస్తావు ముదరస్తు కూడా ముదరస్తు చచ్చిపోతావు నువ్వు. ఒకరు ఊసులు కొట్టుకొని చచ్చిపోతావు. సరే సరే గాని ఇంకొక విషయం. ఏడిపిస్తున్నావు నువ్వు, నా అర్పిస్తున్నావు పొద్దు నుంచి. సరేలే గాని పొద్దున పార్సల్ చూసి ఖుషి అయితేనే నాకు కాల్ చెయ్యి. నన్ను కూడా ఏమంటావు నువ్వేమన్నా? నీకేంటి చేయాలి నీకే? నువ్వు చూసిపోతే ఇంకో ఏం పార్సల్ పెట్టి వస్తుంది. చచ్చిపోయినావో ఏమో. ఇప్పుడు మా ఆయన ఏం రియాక్ట్ అవుతాడో పొద్దున ఏమవుతుందో ఇబ్బా పెద్ద రమచరంబోలు అవుతుంది నైనా. నిన్ను అడ్డం పెట్టి నరికినే పాపం లేదు నాయనా. సరే నేను చాలా మిస్ అవుతున్నా ప్రసాద్. నేను నవ్వడా మిస్ అవుతున్నావు ఏమన్నా? నువ్వేమన్నా ఫీరా? నువ్వు మా మామ కూతురా ఏమన్నా? ఏమన్నా పెళ్ళానివే లవరు ఏమన్నా? స్కూల్లో ఏమన్నా లవరా? ఫస్ట్ లవరా ఏమన్నా? మనం చెరువు కాడికి పోతుంటే గుర్తుందే? లవర్ ఏమన్నా? చెరువు కాడికి పోతుంటే నువ్వు నాగరాజు గారు అట్లా బట్టలు ఇప్పి చెరువులోకి దిగుతుండ్రే. గుద్దులోకి పాము పోతాండే మంది పోతాండే. ఏంది ప్రసాద్ నువ్వు అన్ని ఇట్లా ఇంకా మారవా నువ్వు? ఏ చిల్లర బద్దలా నువ్వు ఎట్లా మాట్లాడితే నేను అట్లే మాట్లాడతా. సరే సరే అందుకే నేను పార్సల్ పంపినాను. పొద్దున చూసి నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు కాల్ చేస్తావు ఖచ్చితంగా. ఏ లోపల ఏమన్నా జరగల్లా ఈ పొద్దు నీకే నువ్వే రెస్పాన్సిబిలిటీ ఉంటావు. రేపు పొద్దున కానీ ఏమన్నా జరిగిందంటే నిన్ను ఎదుక్కొని నరకేస్తావు. నరకపోతే మళ్ళీ ఏరా అని మళ్ళా. సరే సరే నువ్వు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, ఖుషిగా మా ఆయన ఫోన్ చేసేస్తానట్టున్నాడు ఏమో చెప్తా. సరే ప్రసాద్ బాగా పండుకో.